యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి హ్యుండై ఐ10 కార్‌నైతే సేల్‌కైతే తెచ్చాను. హ్యుండై ఐ10 అన్న. కార్ వచ్చేసరికి ఎక్సలెంట్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలో. బండి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఇచ్చినాన్న. వీడియోని దయచేసి చివరి వరకు అయితే చూడండి. దాని తర్వాతనే ఓనర్‌కి అయితే కాల్ చేయండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అయితే కొట్టేసుకోండి అన్న. అండ్ మీ దగ్గర ఏమైనా కార్స్ లేదా వెహికల్స్ సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న వాట్సాప్‌లో. మీ కార్‌ని అమ్మాలనుకున్నట్లయితే ఫ్రీగా ఈ వాట్సాప్ నంబర్‌కు ఫోటోలు అయితే పంపించండి. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. మీరు యూట్యూబ్‌లో కన్నా ముందుగా మన కార్ సేల్స్ గురించి తెలుసుకొని ముందుగా తీసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కండి అన్న. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి హ్యుండై ఐ10 కార్ అన్న. కార్ వచ్చేసరికి గుడ్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ కార్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2011 మోడల్ బండి అన్న. ఇది వచ్చేసరికి 2011 మోడల్ కారు. అండ్ కార్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 50% లైఫ్ అయితే ఉందన్న. కార్ యొక్క టైర్ల కండిషన్ 50% లైఫ్ అయితే ఉంది. అండ్ బండికి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడు. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్న. అలాంటి కండిషన్లో అయితే ఉంది. అండ్ ఈ బండి వచ్చేసరికి సెకండ్ ఓనర్ వెహికల్ అన్న. ఫస్ట్ ఓనర్ వెహికల్ అయితే కాదు. సెకండ్ ఓనర్ పైన అయితే రిజిస్టర్ అయితే ఉంది బండి వచ్చేసరికి. అండ్ బండి రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే కారు ఇప్పటి వరకు 67,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 67,000 కిలోమీటర్స్ అయితే బండి అయితే తిరిగింది. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ ఒరిజినల్‌గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. మీకు అన్ని పేపర్స్ అవైలబుల్‌గా ఉండి అన్ని క్లియర్‌గా హ్యాండ్ ఓవర్ అయితే చేస్తానని ఓనర్ చెప్తున్నాడన్న. నీట్ అండ్ గుడ్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు బండి వచ్చేసరికి. బండికి ఎలాంటి డెంట్లు గానీ, డ్యామేజ్‌లు గానీ లేవన్న. మంచి కండిషన్‌లో అయితే ఉంది. అన్ని ఒరిజినల్ పార్ట్స్ అయితే ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. అయినా కూడా మీరు ఒకసారి చెక్ చేసి అయితే తీసుకోవచ్చు. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే చెప్పినా కదన్నా అన్ని హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడు. ఇక బండి యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అవి కూడా మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ అయితే మీకోసం తేవడం అయితే జరుగుతుంది. నేనే స్వయంగా ఓనర్స్ని కాంటాక్ట్ అయ్యి మరి బండ్లను అయితే తెస్తున్నానన్న. అండ్ ఈ బండి యొక్క ధర వచ్చేసరికి ఓనరు 1,70,000 చెప్తున్నాను. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. 1,70,000 చెప్తుండు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. లొకేషన్ వచ్చేసరికి నాగర్ కర్నూలులో అయితే ఉంది. తెలంగాణ స్టేట్లోనే నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ స్టేట్. మీకు ఏ లొకేషన్లో బండ్లు కావాలో కూడా కింద కామెంట్ చేయండి అన్న. మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు దగ్గర సేల్ చేస్తాం కాబట్టి కొద్దిగా వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. అండ్ మీ కామెంట్స్కి కూడా రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను అన్న. సారీ, టైం కొద్దిగా కుదరడం లేదు. సో ఖచ్చితంగా మీ కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. మీకు కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ ఈ బండి ఎవరైతే తీసుకున్నారంటారో ఓనర్ నెంబర్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుందన్న. మీరు ఓనర్తోని మాట్లాడుకొని డైరెక్ట్గా తీసుకోవచ్చు. మన ఛానల్లో ఎలాంటి మీడియేటర్ కానీ డీలర్ కానీ ఉండకపోవడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే మన ఛానల్లో వస్తాయన్న. అండ్ మీరు ప్రతి ఒక్క వెహికల్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టిన వెహికల్స్ చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే అవుతాయన్న. సో బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆన్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్లో నుంచి ఓనర్ నంబర్ అయితే తీసేస్తానన్న. అది గమనించగలరు. సో ఇది అన్న ఇవాటి వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఏ కంపెనీ కార్ ఏ లొకేషన్లో కావాలో కూడా కింద కామెంట్ అయితే కొట్టేసేయండి అన్న. అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉందన్న. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామన్న. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.